జయ రాజా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నాన్నతో పాటు వచ్చాను. నాన్న నీ మీద కోపంతో మైకగా నమ్మేస్తున్నారు. ఇక్కడ ఎవరో పెద్ద పార్టీ ఉన్నారని, వాళ్ళు పెద్ద మొత్తం ఇస్తానన్నారని తెలిసొచ్చాం. మోహన్ కోసం నువ్వు ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. నిన్ను ఎలాగైనా కలుసుకొచ్చిన ఆశతో నాన్ని రెచ్చగొట్టి ప్రయాణం చేయించాను. అవును, నువ్వు ఇక్కడికి వచ్చిన పనేమైంది? ఏమైంది? అంత అయోమయంగా ఉంది. అదిగో మీ నాన్నగారు వస్తున్నట్టున్నారు. నాన్నకి నువ్వు ఇక్కడ ఉంటున్నట్టు గాని, నిన్ను నేను కలుసుకుంటున్నట్టు గాని తెలియడం మంచిది కాదు. మరి నేను కలుసుకోవడం ఎలా? నేను ఈ హోటల్లోనే ఉంటున్నాను. ఇదిగో ఈ వాకిటాకి నీ దగ్గర ఉంచుకో. అవసరం వచ్చినప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవచ్చు. ఓకే? అలాగే. అమ్మాయి, డాడీ ఏమిటి ఎక్కున్నావా? చాలా బాగున్నాయి డాడీ. అందుకని ఇవన్నీ తర్వాత చూడొచ్చు. పరాదేశం ఒంటరిగా ఉన్నాం అంత మంచిది కాదు. నెంబర్ తెలిసినా గదిలోకి వెళ్ళాం. అవతల డిన్నర్ చల్లారిపోతుంది రా. హలో. బంగారు మీద కాలేదు తీసేసి బంగారు మీద కాలు వేయొద్దు. బంగారు మీద కాలు వేయకూడదు. తీసేసి బంగారు మీద కాలు. What do you want? అయ్యో నేనమ్మా. ఏమిటి ఆ టోపీ ఏమిటి? రంగురంగుల షర్టు ప్యాంటు. ఒళ్ళు నొప్పులుగా ఉంటే మాలి చేయించుకుందామని వెళ్ళానమ్మా. అక్కడ అందరూ ఆడపిల్లలే. ఎంత వద్దన్నా వినిపించుకోకుండా వాళ్ళు మద్రాలు చేసేశారు. ఆ మద్రాలు నిద్ర పట్టేసింది. నిద్ర లేచేసరికి ఇలా తయారు చేశారు. చాలా బాగా చేశారు. చూడ్డానికి కంపరంగా ఉంది. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. వైకాపురం రోమ్లో ఉన్నప్పుడు రోమల్లే ఉండాలన్నారు. Sir? Yes, Chun. I brought him. Good. Just a minute, darling. Okay. Chun, you get the documents. Yes. Hello. మీ పేరు బంగారం కదూ? Yes. I am Maharaj. I'm very glad to meet you. Thank you very much. Please be seated. పేరు తగ్గడు నిజంగా మహారాజులే ఉన్నారండి. ఏదో మీలాంటి పెద్దల ఆస్తుల మూలంగా, ఐ మీన్ ఆశీర్వాదం మూలంగా. దానికి ఏముందండి, ఎప్పుడు ఉన్నాయి. అసలు విషయానికి వద్దాం. ఎస్, మై కామెంట్ కాదు. Yes. యా, ఈ కాగితాల మీద సంతకాలు పెట్టండి. వాట్ బంగారం? ఏమిటండి టైప్ మిస్టేక్? 80 లక్షలకు బదులు 8,000 పడింది. వాట్? మైకమైన బేరం ఆడుకుంది 8 లక్షలు కదా, 8,000 పడింది ఏమిటండి? అందుకు సంతోషించండి. 800 అని పడలేదు. వాడేంటి టాకింగ్? ఏమిటి మీరు మాట్లాడేది? మర్యాదగా ఆ కాగితాల మీద సంతకాలు పెట్టమని. పెట్టను, నేను సత్యం పెట్టను. పోనీ పెట్టి తర్వాత చదువు కానీ. వీణ్ణి తీసుకెళ్లి ఆ కాగితాల మీద సంతకాలు పెడతాను అని ఒప్పుకునే వరకు ఒళ్ళు బాగా మర్దన చేయండి. ఏ పార్టీ పోయినా పర్వాలేదు, కుడి చేయి మాత్రం జాగ్రత్త, సంతకాలు పెట్టాలి. నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు, సర్వైపోతావు. ఎస్, కమ్ ఇన్.
ఇంకేమైనా కావాలా సార్? 1 pot of hot coffee. సారీ సార్, నో కాఫీ. ఇంకేమైనా? ఏముంది? 1 pot hot love సార్. What? You see? నువ్వేమిటమ్మా అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు జయ, వచ్చిన పనేమో కాలేదు. కాకపోగా కనపడని శత్రువులు వెంటాడుతున్నారు. ఎదురు చూడని ఆపదలు ఎదురవుతున్నాయి. అంత అయోమయంగా ఉంది. వాట్ రాజా, నీ కాపదలా? ఎవరో మామూలు మనిషిలో నువ్వు అధైర్యపడ్డమేమిటి? జయ, దేశం కాని ఈ దేశంలో నేను మామూలు మనిషి కన్నా అన్యాయమే. దారి తెలియని వాడికి వెలుగైన ఒకటి, చీకటైనా ఒకటి. నో ఫియర్స్ డియర్, నువ్వే గెలుస్తావు. బీ cheerful. మీ నాన్నేమో? ఆయనకి ఎలా తెలుసు? ఏమో, ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండటం. రా, ఆ బాత్రూంలో దాక్కు. కమిన్. డార్లింగ్ రాజా, ఏం చేస్తున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఓ మై స్వీట్, నేనెంత అదృష్టవంతురాల్ని. మరి నేను? నువ్వు ఒట్టి అదృష్టవంతుడివే కాదు, అమరుడు అని మొన్ననే తెలుసుకున్నాను. అప్పటి నుంచి నీ మీద నాకు ప్రేమ పెరిగింది. కమాన్ కమాన్ డార్లింగ్. రాజా డార్లింగ్, నన్ను ప్రేమిస్తున్నానని, పోనీ నా ప్రేమను అంగీకరిస్తున్నానని చెప్పు ప్లీజ్. ఒకే ఒక్కసారి నా కోరిక తీరుస్తానని, నన్ను సుఖ పెడతానని చెప్పు రాజా. మిస్ లీ, ఏమీ తలకెక్కం. నేను ఒక పెద్ద పని మీద వచ్చాను. ఆ పని తీరిన తర్వాత చెప్పు రాజా, ఆ పని ఏమిటో చెప్పు. నీకే సహాయం కావాలన్నా చేస్తాను. నా శక్తి సామర్థ్యాలు కళ్ళారా చూశావు. నా మాయలతో మంత్రాలతో సాధించలేనిదేమీ లేదు. చెప్పు రాజా, చెప్పు. నా చెల్లెల్ని మోసం చేసి మోహన్ అనే కుర్రాడు అతని తండ్రి ధర్మారావుతో పారిపోయి వచ్చాడు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియాలి. ఆ మోహన్ ని తీసుకెళ్లి నా చెల్లెలికి పెళ్లి చెయ్యాలి. ఇంతేనా? ఆ ధర్మారావు నాకు బాగా తెలుసు. తెలుసా? ఎక్కడున్నారు? 1 minute. హలో, నేనే మిస్ లేని. ఏం లేదు, రాజా గది నుంచి మాట్లాడుతున్నాను. అదే నువ్వు చెప్పింది సాధించడానికే. చూసావా రాజా, నీకు కావలసిన మనిషి ఎక్కడున్నాడో నేను చెప్తాను. ఒక్కరోజు నాతో గడుపు చాలు రాజా. కిస్ మీ ప్లీజ్. మిస్ లీ, నేను శారీరకంగాను మానసికంగాను బాగా అలసిపోయి ఉన్నాను. నన్ను బలవంత పెట్టకు. టుమారో, రేపు నీ కోరిక తీరుస్తాను. దయచేసి వెళ్ళు. ఓకే, పెడతాను. కానీ రాజా, నా కోరిక తీరకుండా నీ పని మాత్రం నెరవేరదు. గుర్తుంచుకో. బాయ్ బాయ్. మోసం, ద్రోహం, నిన్ను ప్రేమించడానికి కాబట్టి దాని కోరిక రేపు తీరుస్తావా? నిన్ను. జయ, ఏమిటి పిచ్చి? పిచ్చి కాదు, మంట, కడుపు మంట. మంట కాదు, గింట కాదు. అది ఊళ్ళో పెద్ద మంత్రగత్తె. దాని చేతుల్లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. దాని ద్వారా మన కార్యం సాధించుకోవాలని ఈ ప్రయత్నం. అందుకే ఈ నాటకం. నాటకమా? ఆ. నిజంగానేనా? నాటకమే కాదు, ఈ నాటకంలో నువ్వు కూడా ఒక ముఖ్య పాత్రధారినివి కావాలి. అదే చెప్తాను. కూర్చో. నేను ఒక నెంబర్ డైల్ చేసి ఇస్తాను. కనెక్షన్ రాగానే నీ మధురమైన కంఠస్వరంతో హలో మహారాజ్ అని పలకరించు. హలో మహారాజ్. ఇది చాలా అన్యాయం నాన్న. నా వల్ల గర్భవతి అయిన అమ్మాయిని నా నుండి విడదీశావు. పెళ్లి చేస్తానని వాళ్ళ ఆస్తి కాజేసి మోసం చేశావు. అవును, చేశాను. ఎవరి కోసం? నీ కోసం. చూడు మోహన్, ఆడదాన్ని ఐశ్వర్యాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. ఛీ! నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడానికి నాకే సిగ్గేస్తుంది. ఆ అమ్మాయి అన్నగారు రాజా నన్నెంతగా అపార్థం చేసుకున్నారు. నేను తక్షణం ఇండియా వెళ్తాను.
ఆ రాజా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అది అంత సులభం కాదు. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకే నా ప్రాణాలకు రక్షణ. అందుకే మన గాడ్స్ అందరితోనూ చెప్పాను, నిన్ను కంటికి రెప్పలా చూసుకోమని. అవసరమైతే నీ ప్రాణాలు బలిపెట్టైనా సరే నా ప్రాణాలు కాపాడుకుంటాను. కూడా నీ స్వార్థం కోసం కన్న కొడుకునే బలి తీసుకుంటావా? రాజా, నువ్వు ఇక్కడికి? నీ పాపం పండింది కనుకే వచ్చాను. మనుషుల జీవితాలతో ఆటలాడతావురా? జంతువుల జీవితాలతో ఆటలాడడం ఇష్టం లేక. అవును, నువ్వే ఒక జంతువువి. మనిషి అయితే నీ కొడుకు ప్రేమను ఒక అమాయకురాలి జీవితానికి ముడివేసి ఆ ఆస్తి కాజేయాలనే తాపత్రయంతో ఇద్దరి గుడికెడతావా? నో 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 నో, సారీ రాజా, ఇది బిజినెస్. ప్రేమ గాని, పెళ్లి గాని, చావు గాని, పుట్టుకు గాని తెలివైన వాడు క్యాష్ చేసుకుంటాడు. ఇండియన్స్ చాలా సెంటిమెంటల్ ఫూల్స్. నువ్వు ఇండియన్వే కాదు, తెలుగువాడివి కూడా. అందుకే చెల్లెలు పెళ్ళను గాని ఆస్తినే కాదు, ప్రాణాలు కూడా ఇవ్వటానికి సిద్ధపడ్డాను. అంటే ఆస్తి ఇదివరకే తీసుకున్నా, ప్రాణాలు ఇప్పుడు తీసుకుంటాను. అది నువ్వు నా చేతుల్లో నుంచి బయట పడినప్పుడు. ఇంతవరకు నువ్వు నా చెల్లి కాబోయే మామగారివని అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు పచ్చరక్తం తగే హంతకుడు అని, రాక్షసుడు అని అర్థమైంది. రేయ్, నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదురా. గుర్తుందా? 20 సంవత్సరాల క్రితం జమీందార్ రఘునాథరావు గారిని, అంటే నా తండ్రిని, ఆయన భార్య అన్నపూర్ణమ్మను, అంటే నా తల్లిని, నన్ను దేవుడిలా కాపాడిన పూజారిని దారుణంగా చంపావు. మనుషుల వెచ్చటి నెత్తురుతో చల్లని దాహం తీర్చుకునే నర్రూప రాక్షసుడివి నువ్వు. ఇప్పుడు నా చేతుల నుంచి తప్పించుకుపోలేవు. తెలివితేటలని నీ ఒక్కడి సొత్తే అనుకోక రాజా. ఇప్పుడు నేను వీడిని చంపేశాననుకో, పెళ్లి కాకుండానే గర్భవతైన నీ చెల్లెలు పాపం వితంతు కూడా అవుతుంది.